సూర్యకుమార్ యాదవ్ పొట్టి క్రికెట్లో రెండేళ్లుగా ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. పరుగులు పోటెత్తిస్తున్నాడు. ర్యాంకుల్లోనూ తిరుగులేదనిపించుకుంటున్నాడు. తాజా ర్యాంకింగ్స్లోనూ టాప్లో నిలిచాడు. అయితే కంటిన్యూగా నెంబర్ 1గా కొనసాగడం అంటే మాటలు కాదు. నిలకడగా పరుగులు సాధిస్తేనే టాప్ ప్లేస్ నిలబడుతుంది. రెండేళ్లుగా టాప్ ప్లేస్లో నిలవడంపై సూర్యకుమార్ యాదవ్ రియాక్ట్ అయ్యాడు. దూకుడుగా ఆడినంత మాత్రాన టాప్ ప్లేస్ రాదన్నాడు. పరిస్థితులకు తగినట్టుగా ఆడాల్సి ఉంటుందన్నాడు. మ్యాచ్కు తగినట్టుగా ఆడాల్సిందే అన్నాడు. జట్టు అవసరాలను గమనించే బ్యాటింగ్ చేయాలన్నాడు. ఓర్పుతో ఆడటమూ ముఖ్యమేనన్నాడు. బంతి ఎలా స్పందిస్తుందో కూడా తెలుసుకోవాలన్నాడు. సహచరులతో మాట్లాడుతూ పిచ్ను అర్థం చేసుకోవాలన్నాడు. బ్యాటింగ్ స్టైల్ గురించి అవగాహన ఉన్న బౌలర్లకు చిక్కకుండా ప్రణాళికలను అమలు చేయాలన్నాడు. సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా టెన్షన్ పడకూడదన్నాడు. బౌలింగ్కు పిచ్ అనుకూలంగా ఉంటే గ్యాప్ చూసి షాట్లు కొట్టాలన్నాడు. అప్పుడే బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుందన్నాడు. ఒత్తిడి పెరిగినప్పుడే లూజ్ బంతులు వేస్తారన్నాడు. అలాంటి బంతులను బౌండరీకి తరలించడం తేలికవుతుందన్నాడు. వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇస్తున్న అమెరికా, వెస్టిండీస్ పిచ్ల మధ్య వ్యత్యాసం ఉందన్నాడు. పిచ్ల పరిస్థితులను గమనించి నాణ్యమైన క్రికెట్ ఆడాలన్నాడు. అప్పుడే భారీ స్కోర్లు సాధ్యమవుతాయన్నాడు. నిజానికి గ్రూప్ దశలో ఆడిన తొలి 2 మ్యాచ్ల్లో సూర్య పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. అమెరికాపై మాత్రం అద్భుతంగా రాణించాడు. వేరే పిచ్పై ఆడుతున్నాడేమో అనుకునేలా షాట్లు బాదాడు. హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ ఇన్నింగ్స్తో సూర్యకుమార్ యాదవ్లోనూ కాన్ఫిడెన్స్ పెరిగింది. సూపర్ 8 దశలో స్కై కీలకం కాబోతున్నాడు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ను సమన్వయం చేసుకుంటూ ఆడాల్సిన బాధ్యత సూర్యకుమార్ యాదవ్ పైనే ఉంటుంది. నెంబర్ 1 ట్యాగ్కు తగినట్టే ఆడితే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న సూర్య క్రీజ్లో ఉంటే బౌలర్లు కూడా టెన్షన్ పడతారు. ఎలాంటి బంతినైనా స్టాండ్స్లో పడేస్తాడనే భయం బౌలర్లలో ఉంటుంది. సైకలాజికల్గా ఇది సూర్యకు కలిసొస్తుందంటున్నారు. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న స్కై ఖాతాలో 837 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. వరల్డ్ కప్లో సూపర్ 8కు ముందు వరకు లెక్కలు చూస్తే సూర్య 63 అంతర్జాతీయ టీ20లో బరిలో దిగాడు. 2200 పరుగులు సాధించాడు. 44కు పైగా యావరేజ్ ఉంది. స్ట్రైక్ రేట్ 168.06. టీ20 కెరియర్లో 4 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు బాదాడు.